ఇప్పుడే మార్నింగ్ నుంచి జస్ట్ ఇప్పటి వరకు లైవ్ చూసిన తర్వాత వీడియో చేయకూడదు అనుకున్నా, కానీ మోస్ట్ ఫన్నీయెస్ట్ నామినేషన్స్ నేను చూసిన దాంట్లో, నా లైఫ్లో చూసిన దాంట్లో మోస్ట్ ఫన్నీయెస్ట్ నామినేషన్ చేశారు మన సుమన్ శెట్టి అన్న. మామూలు కామెడీ కదా అన్న, మాస్. ఇక రెడీ చేయడం మొత్తం ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసి చచ్చిపోవాలి ఎమోషనల్ మ్యూజిక్ అందరూ. తందానే తానే తానే తందానో తానే తానానో తరరారేరా తరరరరరా తారారే తరర. ఆయనేమో అమ్మాయి ఇంకా పెట్టడం, వీళ్ళేం మ్యూజిక్ లేయడం, అతను కొట్టండి. ఈరోజు ఏమీ లేదు నామినేషన్స్లో. రీతు చౌదరి సుమన్ చెప్తున్నా, ఎంతసేపటికి రీజన్స్ బాగాలేకపోయినా కూడా ఆవిడ యాక్సెప్ట్ చేయట్లేదు. దారుణం రా, లేదంటే మా సుమన్ ఇలా చేసాడరా, మా సుమన్ అలా రా, చేసేయండి. అంత ఫన్నీగా అనిపిస్తుంది. ఇది ఎవరైనా కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేసి కానీ కొంచెం ఫన్నీగా కానీ క్రియేట్ చేసి సూపర్ హిట్ అవుతాయి రీల్స్. ఒకసారి ట్రై చేయండి. వాస్తవానికి ఆయన అంత నెగిటివ్ కాదు. వేరే వాళ్ళు ఎవరైనా అయితే, ఫస్ట్ ఇది మాట్లాడుకుందాం, తర్వాత మార్నింగ్ నుంచి లైవ్లో ఏం జరిగింది కూడా చెప్తాను. వేరే వాళ్ళు ఎవడైనా ఇలాంటి రీజన్స్ చెబితే ఎలిమినేట్ చేసేయాలరా, ఏమీ కంటెస్టెంట్ రా అనిపిస్తుంది. సుమన్ చెబుతుంటే పాపం రా ఇన్నోసెంట్, నిజంగానే నాకు కూడా అనిపిస్తుంది. రీజన్ చెప్తాడు, అది ఎక్కడ చెప్పానంటే మనం చూస్తున్నాం కదమ్మా, తెలిసిందే కదమ్మా, చూస్తున్నాం కదమ్మా, తెలిసిందే కదమ్మా అంటాడు. ఆ రీజన్స్ మాత్రం చెప్పట్లా, ఏదేదో రీజన్స్ చెప్పాడు స్వామి. నేను అంత ఫన్నీ రీజన్స్ ఎక్కడ వెళ్ళలేదు. రీతు చౌదరి షాక్, అన్న 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 ప్లీజ్ అన్న, అట్లా కాదన్న, నామినేషన్ అన్న 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 1000 అన్నలు పలుకుంటుంది పాపం. అన్న కూడా రాశారు ఆవిడ. అయినా కూడా ఆయన మాత్రం రీజన్స్ చెప్పి, అమ్మా అదేనమ్మా రీజన్స్ నా దగ్గర నేను చెప్పిన. లాస్ట్కి పోయి నువ్వు స్ట్రాంగ్ అన్నారు, ఒకే మాట, స్ట్రాంగ్ కాబట్టి చేసేస్తాం. ఇదేందయ్యా స్వామి, స్ట్రాంగ్ అయితే చేసేస్తారా? బాధాకరమైన నామినేషన్ స్వామి రీతు చౌదరి గారిది. అది లాస్ట్లో మాట్లాడదాం. ఫస్ట్ ఉదయం నుంచి సాయంత్రం మాట్లాడదాం. ఇంకొక మాట యాడ్ చేయాలా, దివ్య నిఖిత గారు యాజ్ పర్ ద ప్రోమో గురించి చెప్తున్నాను. ఫైర్, మాస్, బీభత్సం, ఎక్సలెంట్, అంతే అల్లాడిచ్చేసారు ఆవిడ. యాజ్ పర్ ద ప్రోమో ఎపిసోడ్లో ఓవర్ యాక్షన్ చేశారా, ఇంకేమైనా ఓవర్ బిల్డప్లు ఇచ్చారా, ఆ చూపులు ఏమైనా ఎక్స్ట్రాలు చేశారా అనేది దాంట్లో ఎపిసోడ్ చూసి మాట్లాడదాం. యాజ్ పర్ ప్రోమో మాత్రం చాలా పెద్ద ఫైర్, చాలా బాగా చేశారు. టూ గుడ్ యాజ్ ఆఫ్ నో. ఆవిడ గురించి కూడా లాస్ట్లో కొంచెం మాట్లాడదాం. ఇప్పుడు లైవ్లో లిటరల్గా చెప్తున్నా, తనుజ గారి ఫ్యాన్స్ హట్ అయిపోతారేమో ఈ వీడియో చూస్తే. కొన్ని సిచ్యువేషన్స్లో కఠినంగా చెప్పాలనిపిస్తుంది, ఏదో నాకు ఇసుగ్గా అనిపిస్తుంది, చిరాగ్గా అనిపిస్తుంది. ఆవిడ లాగేస్తున్నారు, పెరిగేస్తున్నారు, భరణి గారిని వేధిస్తున్నారు, లిటరల్గా నా ఫీలింగ్ వస్తుంది. ఎమోషనల్ ఇదితో పిండేస్తున్నారు ఆయన్ని. మా కర్మ, ఏమి కర్మరా ఇది అన్న ఫీలింగ్ ఆయన క్రియేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. లైవ్ చూసిన వాళ్ళకి అందరికీ అనిపించిందో లేదో నాకు తెలియదు, నాకైతే అనిపించింది. నానా 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 నాన్న నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న మనసు మంచిదే నాన్న, నువ్వు వేధిస్తున్నవే నాన్న. మామూలుగా వేధించట్లేదండి, చిరాకు పుట్టిస్తున్నారు ఆవిడ ఆయనకి. ఆయన మంచిగానే ఉంటున్నాడు. నీకు పొద్దుస్తమానం నీ వెనక తిరగాలి, పొద్దుస్తమానం మీకు సపోర్ట్ చేయాలి, స్టాండ్ తీసుకోవాలంటే ఇంకా ఆయన కూర్చునే గ్యాప్ కూడా ఇట్లా స్టాండ్ తీసుకునే పనిలోనే ఉండాలంటున్నారు. యాడ స్టాండ్ తీసుకుంటాడో, ఎన్నిసార్లు స్టాండ్ తీసుకుంటాడు. లైవ్లో ఒక్కొక్కటి వరుసగా చెబుతాను ఏం జరిగిందనేది మీరే డిసైడ్ అవ్వండి. తనుజ గారి ఫ్యాన్సే డిసైడ్ అవ్వండి. తప్పు కాదా? ఎంతసేపు రాద్దాంతం. నీకు రిలేషన్ ఏదైనా పెట్టుకుంటే ఆ రిలేషన్ వల్ల హ్యాపీనెస్ రావాలి, చిరాకు రాకూడదు. ఈ ఇబ్బంది వాళ్ళకు గేమ్ షోలో ఉన్నారు, ఆయనే కాంపిటేటరీ, ఆయన ఆడాలి కదా. 24 గంటలు నువ్వు ఒకసారి నాన్న అని పిలవగానే నీ వెనక తిరిగేసి నీకోసం ఆడతాడా? పాప ఆయన మంచిగానే ఉన్నాడు. మరీ ఓవర్ డ్రామాటిక్గా లాగేస్తున్నారండి తనుజ గారు, దట్ ఈస్ ఫర్ ష్యూర్. కోపంతో మాట్లాడుతున్నా. ఇంకా చెప్తానండి, ఫస్ట్ మార్నింగ్ లేగానే సాంగ్ వచ్చింది. ఏం పాట వచ్చింది? సూపర్ మచ్చి, అది సూపర్ మచ్చి ఆ పాట వచ్చింది. అందరూ డ్యాన్స్ చేశారు. మన హరీష్ గారు వేసినట్లేరు. వచ్చిన తర్వాత దివ్య గారు ఫస్ట్ నిద్రపోయి లేచిన వెంటనే, ఈరోజు లేట్గా నిద్ర లేపాడు బిగ్ బాస్. మీకు అర్థమై ఉండొచ్చు, లేట్గా నిద్ర లేపడం అంటే అంతకు ముందు రోజు కంటెంట్ హెవీగా ఉంటే లేట్గా నిద్ర లేపినట్టుగా వేస్తున్నట్టున్నారు వీళ్ళు. స్లీపింగ్దే ఓవర్ అది ఇది కొంచెం రిపీటెడ్గా వేసి ఎక్కువసేపు నిద్ర బానిస్తున్నారు. అలా చేస్తున్నారు. యాక్చువల్గా మామూలు టైంకి లేసారు అక్కడ ఎండ చూసిన దాన్ని బట్టి. లేగానే ఫస్ట్ డైలాగు దివ్య నిఖిత గారు భరణి గారితో అన్నమాట, మీకు ఎమోషన్స్ అడ్డొస్తున్నాయి అయితే అన్నారు. కట్ చేశారు వెంటనే సాంగ్. ఎమోషన్స్తో చంపేస్తున్నారు ఆయన్ని. ఆయనకి ఏం మాట్లాడాలా, ఎలా రియాక్ట్ అవ్వాలా, ఎప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఇతనేమో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆ ఎమోషన్స్తో వెళ్ళిపోతున్నాడు. కొన్ని సిచ్యువేషన్స్లో కొంచెమైనా గ్యాప్ ఇవ్వాలి, కొంచెమైనా ఫ్రీడమ్ ఉండాలి కదా. ఆయన కూడా ఒక ఆటగాడే కదా. అంటే నువ్వు ఏమి చేయాలో కూడా తనుజ గారు డిసైడ్ అవుతూ
తనూజ గారు ఏం ఫీల్ అవుతుందని డిసైడ్ అయ్యి ఆలోచించుకొని చేయాల్సిన సిచ్యువేషన్లోకి వచ్చాడు భరణి గారు. అర్థం కావట్లేదు ఆయనకి ఎప్పుడు ఏం రియాక్ట్ అవుతారు. ఆయన గేమ్ అనేది ఒకటి ఉంటుందిగా, ఒక 10% 20% ఆయన స్టెప్స్ ఆయన తీసుకోవాలా, ఆయనకి ఏది మంచిది ఆయన చూసుకోవాలిగా. నీకు మనకి నా దృష్టిలో అసలైన ప్రేమ, అసలైన ఎఫెక్షన్ అంటే ఏం తెలుసా, అవతల వాడికి బాధపడే సిచ్యువేషన్ వస్తుందేమో అని చెప్పి కొన్ని సిచ్యువేషన్లో మనం ముందే ఊహించుకొని తగ్గాలి. దట్ ఈజ్ ప్యూర్ ఎఫెక్షన్, ప్యూర్ లవ్. ప్యూర్ ఎఫెక్షన్, ప్యూర్ లవ్ అదే. నీ వల్ల అవతలడి ప్రాబ్లం వస్తుందేమో అని కొన్ని సిచ్యువేషన్లో మనం తగ్గేసేయాలి. సరేలే పోనీలే, అతను మన వల్ల ఈ సిచ్యువేషన్లో టెన్షన్ పడతాడేమో, ఈ సిచ్యువేషన్లో డెసిషన్ మేకింగ్లో ఇబ్బంది పడతాడేమని ఓకే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేద్దాం, నీ ఇష్టం మేమేం ఫీల్ అవ్వాలని ఇచ్చేద్దాం. ఇలాంటిది ప్యూర్ ఎఫెక్షన్. అన్నిట్లో నువ్వు నాకేమిస్తావు అంటే అది ప్యూర్ ఎఫెక్షనే కాదు. అలా అనిపిస్తుంది తనుజ గారిది రీసెంట్ టైమ్స్లో. ఈ నిన్నటి నుంచి గమనిస్తానే ఉన్నా, లైవ్ మొత్తం చూస్తూనే ఉన్నా. ఎందుకు ఇదో చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు. కాంపిటేటర్గా చూడు, కానీ 24 గంటలు నాన్న అంటే ఆయన ఏం చేయాలా? నాన్న పరిస్థితి ఏంది? నాన్నకే లేదంటే కూతురికి ఏం తెచ్చిస్తారు ఆయన? నాన్న పరిస్థితి బాగాలేదాడ. తర్వాత వచ్చేసరికి లైవ్ సూపర్ మంచి సాంగ్ తర్వాత ఫుడ్ గురించి డిస్కషన్ చేస్తున్నారు సంజన గారు అండ్ దివ్య గారు. సంజన గారు ఓకే సపోర్ట్ చేస్తున్నారు, కిచెన్లో బాగానే చేస్తున్నారు, బాగానే మాట్లాడుతున్నారు, ఇద్దరు క్లోజ్గానే ఉన్నారు. దివ్య గారికి కూడా ప్రాబ్లం అని అన్నారు కదా నిన్న, అదేం ప్రాబ్లంగా ఏం లేదు, వెళ్తున్నారు వస్తున్నారు. ఇవి వేసేసేయండి, మిర్చి వేసేయండి, ఇంకా తర్వాత వచ్చేసరికి అల్లం పేస్ట్ వేసేయండి. అన్నిటికీ ఇవి షాక్ అవుతున్నారు. అల్లం పేస్ట్ చేస్తారా? ఏం కాదు వేసేయండి. అన్నీ ఏదైతే చెప్తున్నారో వేసేయమంటున్నారు. ఓకే అండి అంటున్నారు. ఇద్దరు క్లోజ్గా మాట్లాడుతున్నారు. వంట విషయంలో డిస్కషన్ జరుగుతుంది. తర్వాత సంజన గారు రీతు ప్రతి సీజన్ చూసావా రీతు? ఆల్మోస్ట్ చూశానండి అనేసి అన్నారు ఆవిడ. తర్వాత ఇమాన్యుల్ భరణి గారితో ఇక్కడి నుంచి బాగా డిస్కషన్ జరుగుద్ది. క్లియర్గా నేను రాసుకొని ఉన్నాను, చదువుతాను, చెప్తాను కూడా. ఇమాన్యుల్ భరణి గారితో మాట్లాడుతూ ఎగ్ బుర్జీ దగ్గర నాకు చెప్పలేకపోయాడు అండ్ కుకింగ్ మానిటర్ అవ్వాలని ఉంటే నన్నే అడగొచ్చుగా, మళ్ళీ అక్కడికి వచ్చి నేను మానిటర్గా ఉంటే ఎంతమందికి ఓకే అని అడగడం ఎందుకు అన్నారు. కుకింగ్ మానిటర్గా ఏం జరిగిందంటే భరణి గారు ఈవిడ వచ్చారు, సంజన గారు వచ్చి ఎగ్ బుర్జీ చేసిమన్నారు. ఓకేనా? ఎగ్ బుర్జీ చేసిమంటే ఆల్రెడీ గొడవలు ఎవరెవరితో ఉన్నాయి, అక్కడ ఉన్న దివ్య గారితో గొడవ ఉంది, సంజన గారికి అండ్ కుకింగ్ మానిటర్ అయిన మన తనుజ గారితో గొడవ ఉంది, డెమాన్తో గొడవ ఉన్నప్పుడు ఈయన వెళ్ళి ఇది మొత్తం ఆయన హానెస్టీగానే చేశారండి. నాకు చూసినంత వరకు ఆయన మైండ్ సెట్ అర్ధరాత్రి గుసగుసల్లో విన్నదాన్ని బట్టి ఆయన ప్రతిసారి ఎమోషన్స్కి లోన్ అవుతున్నాడు. హానెస్ట్గా అవతలవాడు ఇబ్బంది పడుతున్నాడంటే కొంచెం తగ్గుతున్నాడు, అయ్యో పోనీలే అని అది చూపించేస్తున్నాడు. హ్యూమానిటేరియన్ యాంగిల్కి వెళ్ళిపోతున్నాడు. నిజంగా ఎవరైనా ఈవెన్ హరీష్ గారితో కూడా ఆయన రిక్వెస్ట్ చేసి ఫుడ్ పెట్టినాడు రెడీ ఉన్నప్పుడు, సంజన గారితో క్లోజ్ ఉన్నప్పుడు సంజన గారికి పెట్టాలని ఉండదు, పోయి అడిగాడు, సరే బతిలాడాడు, ఆవిడ తింటాననేది, సరే నువ్వు చేసి పెడితే తింటాననేది, లేదా హరీష్ గారు చేసి పెడితే తింటాననేది. హరీష్ గారు అక్కడ వేరే దాంట్లో ఉండేసరికి సరే నేను చేసి పెట్టాలనేసి నేను చేసి పెడతాను. చేసి పెట్టడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశారంటే డెమాన్ పవన్ అడుగుతున్నాడు. డెమాన్ పవన్ అడిగితే డెమాన్ పవన్ అట్లా ఇట్లా నేను కావాలంటే నేను చేస్తే కానీ మీరు చేయడానికి లేదన్నారు. ఇక్కడ తనుజ గారు ఏంటంటే డెమాన్ పవన్ వాళ్ళు భరణి గారిని అడగమన్నారంట, తనుజని అడిగితే బాగుంటుంది ఫుడ్ మానిటర్ని. కానీ ఫుడ్ మానిటర్ని ఆయన అడగలేదంట, కెప్టెన్ మాత్రం అడిగారు, ఫుడ్ మానిటర్ని అడగలేదు. యాక్చువల్గా ఫుడ్ మానిటర్ని అడగకపోవడం తప్పే, కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, ఫుడ్ మానిటర్ని అడిగి చేసే సిచ్యువేషన్ కాదు అక్కడ. ఎందుకంటే ఫుడ్ మానిటర్కి సంజన గారికి ఇష్యూలు జరుగున్నాయి. ఇక ఈ మూమెంట్లో ఫుడ్ మానిటర్ని అడిగి పర్మిషన్ తీసుకుని ఇవన్నీ కాదు, నేను చేసేస్తాను. ఎందుకంటే అక్కడ అవుట్ ఆఫ్ ది బాక్స్ సిచ్యువేషన్ వచ్చింది, గొడవలు అయిపోయినాయి, ఇబ్బందులు పడుతుంది, ఆవిడేమో అలిగి ఉంది, ఆవిడేమో అన్నం తెలియదు అంటున్నారు, ఇవన్నీ వచ్చినాయి కాబట్టి అది చేశాడు. అది పెద్ద సిచ్యువేషన్ కాదని నా దృష్టిలో. భరణి గారు అక్కడ ఏదో చెయ్యాలి అని చూడలేదు. ఇప్పుడు నేనేమంటానంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చినప్పుడు రూల్స్ గిల్స్ ఊడు చూడండి. అక్కడ ఆ మూమెంట్లో ఆయన ఏదో వచ్చాడు, అడుగుతున్నాడు, క్యాప్టెన్ అడుగుతున్నాడు, ఇక్కడ తనుజ గారిని అడగలేదనే పాయింట్ వచ్చింది. దీనికి ఆయన క్లారిటీ ఏమి ఇస్తాడా ఏంటి అనేది మనకి మధ్యలో లైవ్లో కూడా రాలేదు. ఇది అడగలేదు అనేసి బాధ. తర్వాత ఇంకో బాధ ఏంటంటే వీడికి, ఈ బాధ ఏంటంటే మానిటర్గా, ఫుడ్ మానిటర్గా నేను ఎంతమందికి ఇష్టం నేను ఉంటే అనేసి హ్యాండ్ లిఫ్ట్ చేస్తాడు మీటింగ్లో. దాంట్లో ఏం తప్పుంది నాకు అర్థం కావట్లేదు. దాంట్లో ఏముంది నాకు అర్థం కాల. అదేదో నాకే చెప్తే నేనే ఇచ్చేస్తా కదా అంటారు. అక్కడ ఏం జరిగిందంటే ఇంత ఇష్యూలు జరుగుతున్నాయని, ఆ ఇష్యూలు జరుగుతూ ఉంటే ఎందుకులే నాస అనేసి నేను ఒకవేళ ఉంటే ఏమైనా పీస్ఫుల్గా ఉంటుందేమో చూద్దాం, అందరితో ఉంటాడు కదా బాగా అనేసి ఎత్తాడంట. ఎత్తితే ఆటోమేటిక్గా ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేసినట్టుగా సపోర్ట్ చేయడం సపోర్ట్ అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటే అందరితో మాట్లాడుతూ లాస్ట్కి మన సంజన గారికి ఇచ్చారు. దీని మీద హట్టారు. అంటే నేనున్నా కదా, నాకు చెప్పుండొచ్చుగా నేనే ఇస్తానని. అది ఏముంది అక్కడ, ఎత్తితే ఏంటి, వాళ్ళకి గేమ్ ఉండదా, పర్సనల్ గేమ్ ఉండదు, 24 నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఆడతారమ్మా. భరణి గారు దానికి రిప్లై ఇచ్చారు. ఈయన రిప్లై బాగుంటుంది చూడండి. ఆవిడ గంట సేపు ప్రతిలాడిన తర్వాత వచ్చింది, అక్కడ అంత ఆర్గ్యుమెంట్ అయ్యింది, ఆయన క్లియర్ ఆన్సర్ ఇస్తున్నాడండి. నాకు కనెక్ట్ అయ్యాడు భరణి గారు. అరే ఆయన చెప్పేది రీజనబుల్గానే ఉంది కదరా, అన్నిటికీ ఏమి సొల్లేం చెప్పట్లేదు కదరా, ఈవిడికి ఎందుకు అర్థం కావట్లేదు, లాగదీస్తుంది సాగదీస్తుంది. ట్రూ,
తనుజ గారు ఏదైనా గొడవ పడితే 2 రోజులు గ్యాప్ తీసుకుంటారు, 3 రోజులు గ్యాప్ తీసుకుంటారు, ట్రూ. కానీ అవతల మన వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, మనకి ఇష్టమైన వ్యక్తి కదా, నాన్న అంటున్నావు కదా, ఆయన ఇబ్బంది పడుతుంటాడు, అది గేమ్ షో కదా, చూసుకొని ఆలోచించుకొని మాట్లాడాలా. ప్రతిదానికి ఎక్కువ రోజులు లాగితే అవతల వాళ్ళకి ఇబ్బంది కదా. నేను ఎంత నీటి చెప్తాను చూడు, ఎందుకు ఫుడ్ మానిటర్ని అడగలేదు అన్నాడికి ఆవిడ గంట సేపు బతిలాడిన తర్వాత వచ్చింది. ఎవరు ఆవిడ? సంజన గారు. తినను అంటే వెళ్ళి బతిలాడాడిన వచ్చింది. అంత ఆర్గ్యుమెంట్ అయ్యింది. నేను మానిటర్ అయితే కొంచెం పీస్ వస్తుంది అని అంత ఆర్గ్యుమెంట్ అయింది. ఇంకా తర్వాత సరికి ఆ ఆర్గ్యుమెంట్లో అంతసేపు బతిలాడి వచ్చిన తర్వాత నేను వీడిని అడగాలి ఆవిడని అడగాలి అనేది నాకేం పట్టించుకోలేదు. వండిచ్చేద్దాం అనుకున్నా. దానికి ఆన్సర్ చెప్పాడు. రెండోది, నేను ఒకవేళ మానిటర్ అయితే పీస్ వస్తుంది అని నేను మొన్న ఆ అమ్మాయి చెయ్యి ఎత్తితే మొన్న మీటింగ్ రోజు ఏమైంది, ఎవరుంటారు అంటే ఆ అమ్మాయి ఉంటానన్నప్పుడు ఆల్రెడీ నేను ఎత్తున్నా చెయ్యి, కానీ ఆ అమ్మాయి ఎత్తానంటే మన పాప ఎత్తుంది కాబట్టి నేను చెయ్యి దించేసా ఫుడ్ మానిటర్ అవ్వమని. నాకు ఫుడ్ మానిటర్ అవ్వాలనే ఉంటే ఆ రోజు కూడా చెయ్యి ఎత్తేవాను కదా, ఈరోజు సిచ్యువేషన్ డిఫరెంట్గా సరే ట్రై చేద్దాం అనేసి నేనుంటే ఎంతమందికి ఇష్టం అనేసి అడిగాను అంతే. అంతకుమించి ఆవిడ ఉందనో ఇంకోటి అనేది కాదు. దట్టు తిండి దగ్గర కూడా ఇబ్బంది పెడితే ఎలా? ఏంటి తిండి దగ్గర గొడవ? ఇబ్బంది పెట్టే అనేది నిన్న పాయింట్లో అయితే ఇబ్బంది ఏం పెట్టలేదు తనుజ గారు. కానీ ఏం ఉద్దేశం ఏంటంటే ఇష్యూ పెద్దదైంది కదా అని. తర్వాత వచ్చేసరికి ఇమాన్యుల్, భరణి అన్న ఎవరికైనా గొడవ రావచ్చు కానీ మీ ఇద్దరికి రాకూడదన్న, మీ ఇద్దరు కలిసిపోవాలన్న అంటే భరణి గారు కలిసిపోవాలని ఏం వైపు నుంచి అంతా క్లియర్ అండి, మాటకు పర్ఫెక్ట్. మాట్లాడాలనే కదా భరణి, ఇమాన్యుల్ మాట్లాడకుండానే పోతుంది. నేను వెళ్ళి మాట్లాడుతుంటే గుడ్ మార్నింగ్ అన్న కూడా మాట్లాడకుండానే అవాయిడ్ చేసి అడిగితే ఏం లేదు నాన్న అనింది, అయిపోయింది. నేనేం చేశాను? తర్వాత వచ్చేసరికి ముగ్గురు కూర్చొని మాట్లాడదాంలే అనేసి భరణి గారు అన్న, ముగ్గురు కూర్చొని మాట్లాడదాం. నేను ఎందుకు మీరు మాట్లాడంటే లేదు ముగ్గురు కూర్చొని మాట్లాడదాం, ఓకే ఓకే ఓకే. తర్వాత తనుజ గారు ఎక్కడో డీప్గా హట్ అయింది ఆ అమ్మాయి, తనుజ రిలేటెడ్గా భరణి గారు అంటాడు ఎక్కడో డీప్గా హట్ అయిందని ఇమాన్యుల్ అంటాడు. మర్చి ఇమాన్యుల్ తనుజ ఎక్కడో డీప్గా హట్ అయిందన్న అనగానే భరణి గారు ప్రతి విషయంలో నిలబడ్డా నేను ఆ అమ్మాయికి, నేను ప్రతి విషయంలో నిలబడ్డా కదా ఇమాన్యుల్ ఆ అమ్మాయికి. నాకు అర్థం కాల. ఇమాన్యుల్ ఏమంటే నాతో అన్నది నాకు నచ్చట్లేదు అనిందన్న, మీరు ఏదో నచ్చట్లేదంట, సో ఆ కోపంలో ఉంది ఆ అమ్మాయి. ఏమన్నదంటే అది నెక్స్ట్ లైన్స్లో నెక్స్ట్ సీన్స్లో వస్తుంది. భరణి గారు సింపుల్ లాజిక్, నన్ను టార్గెట్ చేసిన వాళ్ళతో, నేనంటే పడిన వాళ్ళతో నువ్వు మాట్లాడతావుగా, నువ్వు ఇన్ ద సెన్స్ తనుజ గారు మాట్లాడతారుగా, సరేలే చిన్నపిల్ల అనుకుని వదిలేసా, ఓకేనా, అది కూడా వదిలేద్దాం. నువ్వు ఆ చిన్నపిల్ల ఎవరు? ఆ చిన్నపిల్ల దివ్య వచ్చి మాట్లాడితే నాతో నాన్న నీ డాటర్ని ఎవరితో మాట్లాడడానికి లేదు అంటుంది, అది కూడా స్పోర్టివ్గా తీసుకుంటా. ఇది కూడా అన్నారంట దివ్యతో మాట్లాడుతుంది, నేనే నీ డాక్టర్ని అందరితో మాట్లాడడానికి లేదు, అది ఫన్నీగా అన్నదా ఏ విధంగా అన్నదో ఆ మాట అనిందంట, నాతోనే మాట్లాడాలి. ఆవిడ ఓవర్ పొసిటివ్గా ఫీల్ అవుతున్నారండి. ఇమాన్యుల్ ఎవరితో క్లోజ్గా ఉన్నా తట్టుకోలేకపోతుండు, వాళ్ళ నాన్నగారు ఎవరితో క్లోజ్గా తట్టుకోలేకపోతుండు. ఇవన్నీ కొన్ని రోజులు బాగుంటాయి, తర్వాత చిరాకు వస్తాయి, ఆవిడకే నెగిటివ్. ఆ మాటలు అనేసరికి సరే దాన్ని కూడా చిన్నపిల్లలాగా తీసుకున్నా, సరేలే నా మీద అభిమానంతో అంటుండు దివ్యతో మాట్లాడొద్దు అనేసి పొసిటివ్గా ఫీల్ అవుతున్నానేసి అది కూడా చిన్నపిల్లలాగా తీసేసుకున్నా. ఇవన్నీ ఎక్స్ట్రా స్ట్రెస్ కదా భరణి గారికి, ఆయన ఏజ్కి ఆయనకు ఉండే స్ట్రెస్కి మళ్ళీ ఎక్స్ట్రా స్ట్రెస్ యాడ్ చేస్తుంటే మన ఒకరితో ఉండే రిలేషన్ ఎక్స్ట్రా ఆనందాన్ని ఇవ్వాలని ఎక్స్ట్రా స్ట్రెస్ ఇవ్వకూడదు. ఆ రిలేషన్ ఎవడు కోరుకోడు, దట్టు అంత స్ట్రెస్ ఎన్విరాన్మెంట్లో అసలు కోరుకోరు. ఎంత స్ట్రెస్ ఉంటుందండి బిగ్ బాస్ హౌస్లో, బాత్రూమ్కి పోవాలన్నా క్యూ ఉంటుంది అంతేనే, అవతలోడు అక్కడ కూర్చో ఉంటాడు, మన కాళ్ళు చూస్తూ ఉంటారు, మనల్ని చూసిన తర్వాత వాడు అక్కడ అన్నీ ఆపుకొని సౌండ్స్ చేయలేక ఫ్రీ మోషన్ అవ్వలేక వీటన్నిటికి ఇబ్బంది పడుతూ ఉంటారు. లోపల ఎదురుగా బయట మనిషి నిలబడి ఉంటాయి, అంత స్ట్రెస్ ఉంటుంది, ప్రతి దాంట్లో స్ట్రెస్ ఉంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళాలన్నా లేడీస్ బట్టలు మార్చుకునేటప్పుడైనా చీరలు మార్చుకునేటప్పుడైనా ఇవన్నీ కూడా డిస్కంఫర్ట్ ఉంటాయి అన్నీ. ఆడ ఈ స్ట్రెస్లో ఉంటారు మనుషులు అందరూ, ఫుడ్ సరిపోదు, స్లీప్ ఉండదు. నువ్వు మళ్ళీ ఈ రిలేషన్ వల్ల మళ్ళీ ఎక్స్ట్రా స్ట్రెస్ ఇస్తే లిటరల్గా కాలుతుంటుంది. కానీ ఏం చేయలేకుంటున్నా ఆయన కూడా, ఎవరైనా కూడా. ఆయన ఏమన్నానండి ఇంకో మాట, అది కూడా లైట్ తీసుకున్నా, మీ డాక్టర్ని నాతోనే మాట్లాడాలన్నట్టుగా. అంటే ఇమాన్యుల్ అన్న రీతును అడిగానన్నా, మన గ్రూప్లో డిస్కషన్ చేసినవి ఎందుకు వాళ్ళ ముందు డిస్కషన్ చేస్తావు అంటే నేను అంతే అంటుందన్న. ఇది డిస్కషన్ ఏంటంటే హరీష్ ఫుడ్ మానిటర్గా ఉన్నారు కదా, ఫుడ్ అదే కుక్క, ఆయన ఎందుకు తీసేశారు అనే పాయింట్ వచ్చింది చూసారా. ఆ పాయింట్ వచ్చినప్పుడు రీతు వచ్చి ఆయన నేను ఒక్కదాన్నే ఉండాలన్నాను, మీకు ఎవరికి నచ్చక ఆయన మార్చాలనుకున్నారు, మీరే చేసింది నాకు తెలుసు అనేసి పెద్ద గారిని. అది ఎందుకు అక్కడ డిస్కస్ చేస్తాను హాల్లో, అక్కడ ఏమొచ్చింది అనే పాయింట్ వస్తే మీరు రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి నేను కూడా రూల్స్ బ్రేక్ చేస్తాను, నేను కూడా ఫ్రూట్స్ ఇస్తాను అనేసి అనింది అన్నట్టుగా డిస్కషన్ జరిగింది. తర్వాత సరికి మీరు దివ్యకి బనానా ఇచ్చారు, అదే రూల్ బ్రేక్ అంటుంది. ఈయన ఏం చేశారంటే భరణి గారు కూడా అన్ని హ్యూమానిటేరియన్ యాంగిలే పోనీలే అనుకుంటాడు, వీళ్ళందరూ ఇవ్వకూడదు అనుకున్నారు కదా, దివ్య గారికి బనానా ఇచ్చారంట. ఏం చేయాలి అర్థం కాక ఆయన కూడా ఆవిడ మంచిగా ఉంది, క్యాప్టెన్సీలో సపోర్ట్ చేసింది, మంచిగా మాట్లాడుతుంది,
సరే ఫస్ట్ ప్లేస్లో పెట్టింది పోయి నేను అరటిపండు ఇచ్చిందంట, దానివల్ల రూల్ బ్రేక్ ఇచ్చేసావుగా అనేసి రీతు చౌదరి ఫైర్ అవుతా ఉంది. ఇమాన్యుల్తో చెప్పిందంటే ఇమాన్యుల్ చెప్తుండు. నెక్స్ట్ ఇమాన్యుల్ హరీష్ గారిని మళ్ళీ చెఫ్గా పెట్టాలి అనుకున్నారు, ఇదొక్క పూటకి చేయమన్నది అని వాళ్ళకి తెలియదు. ఈవిడేమనుకున్నదంటే అన్న హరీష్ని మళ్ళీ మనం చెఫ్గా పెడుతున్నాం అనుకునేసి ఆవేశపడుతున్నట్టుంది. మొన్న ఏం జరిగింది, ఆ ఒక్క పూటకి చేయమనేసి సంజన గారి కోసం అడుగుతున్నాం తప్పించి ప్రతి పూట కాదు కదా, అది అర్థం కాక వాళ్ళు ఫైర్ అయ్యిందన్న అనేసి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటాడు. తర్వాత భరణి గారు, నిన్న నేను ఏమైనా తప్పు చేశానా చెప్పు ఇమాన్యుల్, నువ్వు చెప్పు నీ వర్షం నేను ఏమైనా తప్పు చేశానా? ఇమాన్యుల్ వాళ్ళు ఏమంటుంటారంటే అన్న ఆ టైంలో రీతు తినలేదు, ఇంకా వేరే వాళ్ళు తినలేదు అనేసి అంటున్నారు. వీళ్ళ పాయింట్ ఏంటంటే సంజన గారు తినలేదని చెప్పి నువ్వు బతిలాడుతున్నావు, అక్కడ రీతు తినలేదు, ఆ తర్వాత సరికి తనుజ కూడా అప్పటికి అన్నం తినలేదంట కదా, ఫుడ్ తినలేదు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మరి వాళ్ళ పరిస్థితి అని. కామన్ సెన్స్ ఉండాలి స్వామి, సింపుల్ పాయింట్ అది. వాళ్ళు జస్ట్ తినలేదు, ఈవిడ అలిగి నేను ఇంక తిన్నాను చెప్పారు. వాళ్ళు నార్మల్, వాళ్ళు తినొచ్చు తింటారు కూడా. ఈవిడ అలిగేసి వచ్చినోడికి అలిగి వ్యూర్లమ్మడికి వెళ్ళిపోతాను, భయపడతాను, నేను తిన్నాను, బయట తినేస్తాను అన్న వాళ్ళకి ఇంకా తినలేదు అన్న వాళ్ళకి డిఫరెన్స్ లేదా? వాళ్ళు ఎందుకు బతిలాడతాడు? తినను అని చెప్పిన వాళ్ళని బతిలాడతారు, కానీ అసలు తిన్నారో తెలియదో తెలియని వాళ్ళకి ఎందుకు బతిలాడుతారేనా? అలా మాట అంటున్నారంట. ఇప్పుడే కాదు, తర్వాత కూడా అంటారు ఈ సీన్లో. తర్వాత వచ్చేసరికి భరణి ఏదైనా పాయింట్ వచ్చినప్పుడు హ్యుమానిటీతో ఏదైనా డెసిషన్ తీసుకుంటే దాన్ని టార్గెట్ చేసి చిన్న ఇష్యూ చేసేసి పెద్ద ఇష్యూ చేసేసి ఏంటిది పర్ఫెక్ట్ పాయింట్. ఆయన ఏదో చేశాడు ఫుడ్ విషయంలో, దాని మీద నాన్న యాంగిల్ తీసుకుని వచ్చి మా నాన్న ఇట్లా చేస్తాడా, నా కూతురికి ఇట్లా చేస్తాడా అనేసి రచ్చ చేసి చిరాకు పుట్టిస్తున్నారు తనుజ గారు అనేది అని అనకుండానే అని ఆయనకి అర్థమైపోతుంది ఏంటైనా ఇదని. తర్వాత వచ్చేసరికి నిన్న చూడండి, ఆయనకి బాధ అనిపించడంలో తప్పే ఉన్నదో మీరే చెప్పండి. నిన్న 2 slides తనకి ఇస్తా అన్నది నిలబడడం కాదా? 2 slides కూడా కావాలంటే ఆ అమ్మాయికి ఇద్దామనేసి అంటే అది స్టాండ్ తీసుకోవడం కదా. నాకు ఎప్పుడు స్టాండ్ తీసుకున్నారని అంటదేంటి? ఆవిడ అన్నం తప్పండి. ఇమాన్యుల్ స్టాండ్ తీసుకోవట్లేదు, భరణి గారు స్టాండ్ తీసుకోవట్లేదు కొన్నిసార్లు. అంటే ప్రతిసారి స్టాండ్ తీసుకోలేరు. వాళ్ళ ఆట కూడా చూసుకొని భవిష్యత్తు వీక్స్లో వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో, వాళ్ళకి ఎవరెవరితో అవసరం రావచ్చు అనేది క్యాలిక్యులేటెడ్ మైండ్తో ఉండి నీకు తీసుకోవాల్సిన సిచ్యువేషన్లో అప్పుడు స్టాండ్ తీసుకుంటారు. ప్రతిసారి నీకే స్టాండ్ తీసుకుంటే వాళ్ళ గేమ్ ఏంటి బొక్క, వాళ్ళ గేము. నా పాయింట్ మీకు ఈ పర్టికులర్ దాంట్లో అర్థమైతే కామెంట్ చేయండి. సింపుల్ అండి, బిగ్ బాస్ హౌస్ ఈజ్ నథింగ్ బట్ నేను చెప్పబోయేదే ఎప్పుడు ఎవరికి స్టాండ్ తీసుకుంటారనేది ఇంటర్నల్గా బ్రెయిన్లో ప్రాసెసింగ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు స్టాండ్ తీసుకుంటారంటే ఫర్దర్ వీక్స్లో వాళ్ళు మనకి ఎంతవరకు ఉపయోగపడరు, వాళ్ళ ఓటింగ్ ఎంతవరకు రాగలదు, లేకపోతే ఏదైనా నెక్స్ట్ టాస్క్లో వాళ్ళ బలం ఉందా లేదా, వీళ్ళ సపోర్ట్ అవసరమా లేదా, ఇవన్నీ చూసుకుని అందరినీ కవర్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు. నీకు ఒక్కడికే డప్పు కొడుతున్నావు, నీకు ఒక్కదానికే స్టాండ్ తీసుకుంటా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రతి దాంట్లో స్టాండ్ తీసుకోలేదు. అస్సలు తీసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది. కానీ ఏదో ఒక సిచ్యువేషన్లో నీ వెనక నిలబడుతున్నప్పుడు నువ్వు అన్నిట్లో స్టాండ్ తీసుకోలేదని బాధపడితే ఎలా అని వాళ్ళకు ఉంటుంది కదా. ఈవిడికి సంజన గారు గొడవైంది, వీళ్ళిద్దరు మధ్యలో రాలేదంటే ఒకసారి ఏమనిపిస్తుంది, అరే వాళ్ళ క్యాలిక్యులేషన్ వాళ్ళకు ఉండొచ్చు. ఈవిడ బాధపడటం ఓకే, ఒక పర్టికులర్ టైం వరకు బాధపడొచ్చండి ఎవరైనా, దాన్ని లాక్కూడదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది కదా గేమ్లో, అది నా పాయింట్. బాధపడడంలో తప్పలేదు, లాగుతున్నారు అనేది పాయింట్. ఇంకెక్కువసేపు లాగుతున్నారు పదే. తర్వాత నేను కరెక్ట్గా మాట్లాడు, నిన్న 2 slides ఇస్తానని చెప్పి అది స్టాండ్ కదా అంటది ఏంటి, ఇంకెక్కడ స్టాండ్ తీసుకోవాలంటది. తర్వాత భరణి గారు ఇన్ని చేసిన ఫాదర్ భరణి ఎటో పోయాడు. కానీ డెమాన్ ఓఆర్ఎస్ కలుపుకొని ఇచ్చాడులే అనేసి అన్నది. నిన్న నైట్ అంటది ఓఆర్ఎస్ తాగానులే డెమాన్ కలిపిచ్చాడు అనేసి. ఇన్ని చేసిన ఫాదర్ ఎటో పోయాడు, ఓఆర్ఎస్ కలిపిన డెమాన్ మాత్రం కలిపాడు అన్నట్టుగా చెప్పింది అనేసి బాధపడుతూ చెప్పాడు. ఇమాన్యుల్ అలా ఏముండదులే అన్న, ఒకసారి మాట్లాడదాంలే, అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత సంజన గారు కిచెన్లో సపోర్ట్ చేస్తున్నారు, బాగానే గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ అందరి బట్టలు వాషింగ్. పవన్ కళ్యాణ్కి కొంచెం పాజిటివ్ అయ్యా, పాప అందరి బట్టలు వాషింగ్ చేస్తాం, తన డ్యూటీ అది. ఆ డ్యూటీ కొంచెం సింపతి డ్యూటీలే, ఆ డ్యూటీ ఎవరు చేసిన సింపతియే. వాషింగ్ చేస్తూ ఉంటే తనుజ గారు ఎక్కడ కూర్చున్నారు, ఇది టను పైకను జర్కిన్ పైకను అనేసి పైకను రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా ఐరన్ కూడా చేస్తున్నాడు సంజన గారి శారీ కూడా. తర్వాత వచ్చేసరికి ఇంకో డిస్కషన్ స్టార్ట్ అయింది ఇక్కడ. ఏంటంటే తనుజ గారు సుమన్ గారితో మాట్లాడుతూ, బయట భరణి సారు ఇది నాకు నచ్చలేదు నాన్న అనుకున్నప్పుడు ఇవన్నీ చిన్నవి డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఏమంటుంది తెలుసా, బయట భరణి సార్ ఫ్రూట్స్ పంచారు కదా, ఫస్ట్ ఫ్రూట్స్ ఇద్దాం అనుకున్నాము, కానీ తర్వాత ఆడియన్స్ అన్నాక డెసిషన్ తీసుకున్నాము, ఇవ్వడానికి లేదు వీల్లేదు అనేసి అనుకున్నాము, దివ్యాకి ఇచ్చాడు భరణి అది రీతుకి హట్ అయింది అనేసి ఆ డిస్కషన్ స్టార్ట్ చేశారు. రీతుకు హట్ అయింది, ఆయనకి అర్థం కాలేదు కాబట్టి పాయింట్ చెప్పాడు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పేది ఇది తప్పేం లేదు రీతుకి, తనుజ గారు తప్పేం లేదు. ఆయన అడుగుతున్నాడు ఏం సంగతి అసలు ఫ్రూట్స్ గురించి అనేసి. అంటే
రీతుకు నచ్చలేదు, రూల్స్ మార్చుకుని ఆయనకి అర్థం కాదు. రూల్స్ ఎప్పుడు మార్చాము, అందరం 2 ఫ్రూట్లు వచ్చినాయి, మన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం అంటే అనుకున్నాం కానీ మళ్ళీ మార్చామన్నట్టు అది నాకు తెలీదు అనేసి అంటున్నాడు. నెక్స్ట్ వచ్చరికి సుమనన్న అయిపోయిన తర్వాత తనుజ గారు ఏమంటారంటే మన రూల్స్ బయట మాట్లాడొద్దు అనేసి అంటారు. ఆయన ఎవరు, మన భరణి గారే అంటారు, అదే నాన్నగారే అంటారు. ఫ్రూట్స్ తను ఇస్తున్నాడు, ఇది లాజిక్లెస్ అండి, లాజిక్లెస్. ఎందుకంటే ఫ్రూట్స్ తను ఇస్తున్నాడు, మరి ఆ రూల్ రీతు దివ్య ముందు ఎలా చెప్తుంది అని, రూల్స్ మాట్లాడొద్దనే. ఓకే లాజిక్లెస్ ఏం కాదు. ఓకే ఏంటంటే ఫ్రూట్ ఇస్తున్నప్పుడు చెప్పొచ్చు కదా అనే సెన్స్లో అన్నాడంట భరణి. అందుకని ఫ్రూట్ ఇస్తున్నప్పుడు రీతు చూస్తే మన రూల్స్ బయట వాళ్ళ ముందు మాట్లాడొద్దు అని అన్నారంట కదా, కాబట్టి దివ్యకి ఇస్తున్న టైంలో అలా ఇవ్వకూడదు కదా అని అనలేదు కదా రీతు, అందుకని అనలేదు అనేసి చెప్తున్నారు. తర్వాత రీతు యాపిల్ తెచ్చి పెట్టింది పల్యానికి. ఇది ఏంటో నాకు అర్థం కాల. భరణి గారు మాత్రం ఇవ్వకూడదంట, భరణి గారు ఇచ్చినందుకు రీతు గారు ఫీల్ అయ్యారంట, దానికి మళ్ళీ తనుజ గారు ఫీల్ అయ్యారంట. ఇప్పుడు రీతు తీసుకొచ్చి యాపిల్ గారు కట్ చేసుకొచ్చి వీళ్ళందరికీ ఇస్తుంది. ఇదేంటో. నెక్స్ట్ వచ్చేసరికి హరీష్ పవన్ కళ్యాణ్ తీసుకుని హరీష్ నవ్వు తినకూడదు అన్న రూల్ అన్నట్టుగా వద్దు అన్నాడు. కావాలంటే చెప్పండి బయట తిందాం, బయట కావాలంటారండి. బయటకు వెళ్ళిన తర్వాత హరీష్ ఇద్దరికి పెడతారు, మీరు కలిస్తే మీరు ఫ్రీగా ఉంటే ఓకే అనేసి అంటున్నాడు. అయిపోయింది. దమాన్ రీతు నిన్న కలిసి తిందామంటే ఎందుకు రాలేదు, వై పులిహోర యాంగిల్ మళ్ళీ స్టార్ట్ అయింది. జస్ట్ స్టార్టెడ్ బాబీ అలా స్టార్ట్ అయింది. నిజంగానే కలిసి తిందామంటే ఎందుకు రాలేదు అనగానే రీతు, మీరు ఓనర్స్ ఉన్నప్పుడు కళ్యాణ్ ప్రియ చాటుగా తెచ్చి నాకు ఫుడ్ పెట్టేవాళ్ళు తెలుసా. రీతు మంచిదే అండి, గుడ్ అమ్మాయి, పెట్టేవాళ్ళు తెలుసా. ఓనర్స్ మీటింగ్ అప్పుడు బయటికి తినడానికి వచ్చా కదా నేను ఓనర్స్ మీటింగ్ అప్పుడు నిన్న, అప్పుడు వాడు ఎగ్ తినాలనుందిరా అని అన్నాడు. నేను వద్దురా తినకూడదురా అనేసి అన్న. మళ్ళీ షుగర్ చపాతి తినాలనుందిరా అన్నాడు. నాకు బాధ వేసిందిరా, అన్నీ అడుగుతున్నాడు వాడేమో, నాకు అప్పుడు ఫీడ్ చేసాడు, ఇప్పుడు నేను ఫీడ్ చేయలేకపోతున్నాను బాధపడతా ఉంటే. డెమాన్ సరేరా నీ ఇష్టం, నేను ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేసేదాకా నువ్వు ఉండాలా, ఎవరైనా క్వశ్చన్ చేస్తే అన్నాడు. తర్వాత రీతు హీఈస్ డూయింగ్ డబుల్ వర్క్ రా, దగ్గర పెడదాం అనుకుంటున్నా. డెమాన్ పెట్టొద్దు అనట్లేదు, మన మీద ఉండాలి అని అంటున్నా. అనుమానం ఉండకూడదు, కొంచెం చూసుకో, అనుకున్నాం కదా పెట్టకూడదని, పెట్టకుండా ఉంటేనే బెటర్ అనేసి స్ట్రిక్ట్గానే చెప్తున్నాడు. ఏదైనా ఉంటే మాత్రం చూస్తే పనిష్మెంట్ ఇస్తాను రా, ఏమనుకోవద్దు అనేసి చెప్పాడు. చెప్పిన తర్వాత రీతు పనిష్మెంట్కి ఓకే పనిష్మెంట్ అయితే ఓకే, రెడీగా ఉన్నాను, కానీ పెట్టాలని సిద్ధంగా ఉన్నాను, ఎందుకంటే వాళ్ళ దగ్గర తిన్నా ఆవిడ పెట్టాలని అనిపిస్తుంది కదా అలా. నెక్స్ట్ వచ్చరికి కళ్యాణ్ ఐరన్ చేస్తా ఉన్నాడు సంజయ్ గారి సారీ. నెక్స్ట్ రీతు డెమాన్ సేమ్ డిస్కషన్ మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి నీతో ఎందుకు మాట్లాడట్లేదంటే అనేసి ఇలా చూసి అది కట్ అయిపోయి మళ్ళీ ఇంకొంచెంసేపు తర్వాత అక్కడ 4 ఎపిసోడ్లు వేస్తారు. నేను నీకోసం సాక్రిఫైస్ చేయకుండా ఆడుతున్నా కదా, జనాలు ఎందుకు ఉంది నీ గేమ్ ఆడు అనేసి అంటున్నారు అంటే ఆ లెటర్ ఎప్పుడో రాసుంటారు, వెంటనే రాసినట్టు ఉండరు, అంతకుముందు వీకే రాసుంటారు వాళ్ళ అమ్మగారు, అది లేట్గా ఇచ్చుంటారు వీళ్ళు. కాబట్టి ఆ టైంలో క్యాప్టెన్సీ జరిగింది కాబట్టి ఆ టైంలో ఫ్రెష్గా రాసుంటారు, అది లేట్గా వచ్చింది. ఇదేంది ఇట్లా అంటున్నారు అనేసి రీతు, నేనేం చేయలేదు కదా సాక్రిఫైస్ నీకోసం. డెమాన్ ఏమంటారంటే హౌస్లో ఎవరి మీద అన్న ఇష్టం ఉంటే మంచిగా దాని ముందు డిస్కషన్ ఏదో జరిగిందో అది మనం కట్ చేశారు. హౌస్లో ఎవరి మీదన్నా ఇష్టం ఉంటే ఇష్టం ఉన్నట్టే ఉండాలి, లేకుంటే దొరికిపోతాం. నీకు ఇష్టం ఉంది కాబట్టి అట్లా ఉండు, నాకు ఇష్టం ఉంది నేను అట్లా ఉంటాను అనే సెన్స్లో ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాను. అలానే ఉండాలి, లేకపోతే దొరికిపోతాం. యాక్టింగ్ చేయకూడదు, జనాలు ఏదో ఇబ్బంది పడుతున్నాయని చెప్పి వేరే యాంగిల్ని ఎలా చూస్తాం, ఇష్టం ఉంటే ఇష్టం లాగా ప్రొసీడ్ అవుతాం, పోయేది ఏముంది అనేటట్లా వెళ్ళాడు. మన ట్రాక్ కొనసాగద్దని బహుత్తరమైన ట్విస్ట్ అయితే ఇచ్చారు వీళ్ళిద్దరు కలిసి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనం తప్పుపడతామంటే డెమాన్ పవన్ అనే వ్యక్తి ఆటలోకి దిక్కుండా బిహేవియర్ పరంగా పెద్దగా చూపించకుండా సిచ్యువేషన్స్లో స్టాండ్ తీసుకొని మాట్లాడకుండా ఉండకముందు, క్యాప్టెన్సీ టాస్కులు అన్నింటిలో గెలుస్తూ ఉండకముందు ఆ పులిహోర యాంగిల్ ట్రాక్ని పెద్దగా తప్పు పట్టాలనిపిస్తుంది. కానీ ఆట అంతా బాగా ఆడుతూ పులిహోర ఏం చేసినా నువ్వు చదివి మార్కులు బాగా తెచ్చుకుంటే నువ్వు ఎంత గాలికి తిరిగినా ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, మరీ ఓవర్ గాలికి తిరిగి తప్ప సినిమాలు పోయి షికారులు తిరిగి ఏమన్నా చేసినా నీ మార్కులు నీకు వస్తున్నాయి, నువ్వు ఇంటెలిజెంట్గా కనపడుతున్నావు, నేను ఏమనలేరు. సేమ్ అతని పర్ఫార్మెన్స్ అతని నుండి ఎన్ని అల్లాట ప్రయాసాలు వేసినా లిమిట్స్ దాటుకున్నంత వరకు అది పాజిటివ్గా నిలది. డెమాన్ పవన్ ఈజ్ ఇన్ ద ట్రాక్ అనిపిస్తుంది. ప్రస్తుతం ఆ స్టేజ్కి వచ్చాడేమో అని అనిపిస్తుంది. ఆట ఆడుతున్నాడు, ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఇన్నోసెన్స్ చూపించాల్సిన కాడ ఇన్నోసెన్స్ చూపిస్తున్నాడు, పులిహోర కలుపుతున్నప్పుడు ఆ పులిహోర చిన్నదైపోతుంది ఆటోమేటిక్గా ఆడుతున్నప్పుడు. చూడాలి ఎలా ఉంటుందో. నెక్స్ట్ వచ్చరికి శ్రీజ కళ్యాణ్తో మాట్లాడుతూ శ్రీజ గారు ఏమి జరుగుతుంది తెలుసా, శ్రీజకి డెమాన్ పవన్కి ఫ్రెండ్షిప్ ఉందండి. అది ఫ్రెండ్షిప్ కాదన్నట్టుగా డౌట్లు కూడా ఉన్నాయి అంతకుముందు హౌస్లో, కానీ ఫ్రెండ్షిప్పే. ఏమైందంటే శ్రీజ వాళ్ళిద్దరు బాగా బాబీ అన్నట్టు మాట్లాడుకుంటా ఉన్నారు. అది చూసింది ఆవిడ, లోపలికి బయటికి చాలాసార్లు తిరిగిందంట, మనకు చూపించలేదు.
ఎన్నిసార్లు తిరిగారా, హాయ్ కూడా చెప్పట్లేదు, అట్లా మాట్లాడుకుని హాయ్ కూడా చెప్పలేదు అనేసి గురుగుతూ ఉంది ఆ అమ్మాయి కూడా. కళ్యాణ్ కూడా అదేం లేదు అదేం లేదు అంటుంది. మాట్లాడుతున్నారు కానీ కూర్చొని హాయ్ కూడా చెప్పలేదు. కళ్యాణ్ పట్టించుకోక వదిలేసరా అంటే చెప్తున్నా అంతే, హాయ్ కూడా చెప్పలేదు. ఎన్నిసార్లు తిరిగాను తెలుసా లోపల, నేను హాయ్ కూడా చెప్పలేదు, ఇదేంటి హాయ్ కూడా చెప్పలేదు. బాధపడతా ఉంది. ఇదే డిమాండ్ మనం పట్టించుకోవట్లేదు. ఇది మనోడు అట్టేం కాదు, ఏదో ఆ మత్తులో ఉండి ఏదో ఆ ఊపులో ఉండిండి, అంతకుమించి చేయలేదు. తర్వాత ఇమాన్యుయల్ తనుజతో వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తుండు. హార్ట్ఫుల్గా మాట్లాడుకుంటే అయిపోద్ది కదా, ఎందుకు నాన్నతో అంటే, తనుజ హార్ట్ఫుల్గా లేను కదా మేము, లేను, చాలా చటభారతం మాట్లాడారు, అదన్నీ మాట్లాడింది చూస్తాను, చదివిన తర్వాత మీకు చెప్తాను. ఏమన్నారంటే హార్ట్ఫుల్గా లేను కదా డెమాన్ వచ్చి ఫుడ్ మానిటర్గా తను ఉంటుంది, తను సపోర్ట్గా మీరు ఉంటారు అనేసి అన్నప్పుడు మీరు తనుజ పర్మిషన్ తీసుకొని మీరు ఏం చేయాలో అన్నాడు. సెకండ్ టైం అన్నీ నా కంట్రోల్లో ఉండాలి అన్నట్టే, ఇప్పుడు నీకు ఏం కావాలో మీరు నాకు చెప్తున్నారు, ఇంకో పర్సన్ యాడ్ అవ్వదు అని నాకు కావాల్సింది ఒక వర్డ్ కాదు సెంటెన్స్ అన్నా కదా. ఒక వర్డ్ లాగా ఏదో స్టాండ్ తీసుకున్నట్టు కాదు, ఒక సెంటెన్స్ గట్టిగా స్టాండ్ తీసుకోవాలన్న సెన్స్లో ఏదో అన్నారు. తర్వాత ఇన్ని జరిగితే రీతి దగ్గర నువ్వు మాట్లాడింది నాకు నచ్చలేదు అన్నాడు. దాంతోపాటుగా తనుజ పర్మిషన్ తీసుకోవాలి అంటే కోపంగా ఇలా పట్టుకొని ఏదో పట్టుకొని ఇట్లా కింద వేసినట్టుగా అన్నాడంట. పర్మిషన్ తీసుకోవాలి అన్నప్పుడు అది మనం చూపించినట్లేరు, ఇలా చేశాడు. గుడ్ బుక్స్ కావాలంటే అలాగే ఉండండి, కాదు అనలేదు, అందరూ తిన్నారు, ఆమె తినలేదు అనే బాధ ఉంది అంటే, నేను తినలేదు, డెమాన్ తినలేదు, ఎవరు తినలేదు, అక్కడ ఎవరు తిన్నారు? తర్వాత మార్నింగ్ అక్కడ తింటా అన్నా కూడా ఆవిడ అక్కడ తింటా అన్నారు కదా, ఆ తర్వాత కూడా ఆవిడ కోసం ఎందుకు వండాలి అని వండడం ఆపేసామా మేము? వండాంగా, చేశాంగా. దాంతోపాటుగా మేము కూడా తెలియలేదు కదా అక్కడ, మమ్మల్ని ఏం బతిలాడలేదు అన్నట్టు. ఇది నాన్సింగ్ మాట్లాడండి, ఇది వేస్ట్, దాని గురించి మాట్లాడడం. ఒక పెద్ద మనిషి అయ్యి ఏం చెయ్యాలో కూతురంటే సరిపోద్దా, ఈవిడ నానంటే సరిపోద్దా, నాన్నని హింసించకుండా ఉండాలి కదా, నాన్నని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి కదా, నాన్న కూడా గేమ్ షోకి వచ్చాడు కదా, నాన్నకు కూడా గెలవాలని ఉంటుంది కదా, నాన్నని ఇబ్బంది పెట్టి తలకాయ కురికేసి నొజ్జు చేసేస్తే ఎందుకు ఇదంతా? ఈవిడ ఒక్కడే కూతురు అనుకోవాలంటే ఏమో అనుకోనేసి ఆయన గురించి ఆలోచించుకోవాలి కదా, అసలు ఆలోచించుకోవట్లా. కూతురు అంటే సరిపోద్దా, ఏం చేయాలి? అందరినీ పంపి ఆవిడని నన్ను కూర్చోబెట్టి మాట్లాడేది ఎంతసేపు? పొద్దున్నుంచి అవుతుంది కదా, ఎంతసేపు కూర్చోబెట్టి మాట్లాడచ్చు? నిజంగా తనుజ గారు ఆయన వచ్చి పిలిస్తే మాట్లాడమంటే మీరు మాట్లాడతారా? జస్ట్ నార్మల్గా అంటున్నా, నామకే వస్తే అంటే నాకు నచ్చదు. ఎందుకంటే తనుజ గారు మీరు గమనిస్తే సీజన్ మొత్తం నుంచి ఎవరితోనే ఏదైనా పడకపోతే వెంటనే వెళ్ళి ఎవరైనా వచ్చి మాట్లాడమన్నా మాట్లాడు, నాకు టైం కావాలి, 2-3 days పట్టుద్ది, అంత ఈజీ కాదు, నా హార్ట్ అంత ఈజీ కరదు, నేను అంత నాటకాలు ఆడలేనని నెక్స్ట్ సీన్లోనే వస్తుంది చూడండి. అలాంటప్పుడు ఆయన వచ్చి కూర్చోబెట్టి మాట్లాడతానంటే ఒప్పుకుంటారా? వాళ్ళు ఫేస్ చేసి నలిగిపోయారు. అలాంటప్పుడు ఆవిడ ఒప్పుకున్నప్పుడు ఆవిడ నెట్ట పరిస్థితులు ఆడతారు. ఆవిడ పెద్దానికి చెప్పిన మాట వినేసి వచ్చి మాట్లాడుతున్నారా? ఆవిడ కొంచెం టైం కావాలనేసి, గ్యాప్ కావాలనేసి అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు చూసినప్పుడు కలపడానికి ఏమంటున్నారు? సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడితే వాళ్ళకేం తెలుసుది, రోజుకో రకంగా ఉంటే. తర్వాత సరికి ఇది కూడా చెప్తా, అలా కాకుండా నేను మానిటర్ అవ్వాలని ఎంతమందికి ఉందని చేతాడు. అది తప్పేంది స్వామి, వాళ్ళ ఇష్టం వాళ్ళది, ఆయనకేం అయింది. నిన్న నుంచి అర్థమైంది భరణి సార్కి ఇక్కడ ఓవరు. భరణి నాన్న పోయి భరణి సార్కి యాక్షన్స్కి మాటలకి సంబంధం లేదు, యాక్షన్స్కి మాటలకి. ఆయనే కదా స్టాండ్ తీసుకొని 2 కర్రలు ఇస్తాననేసి వచ్చి ఒక కర్ర ఇచ్చాడు, నీకు సుమన్ రెడ్డికి ఇచ్చాడు, నువ్వే ఫాలో అయ్యావు, నువ్వు చేసావు. క్యాప్టెన్సీ టాస్క్లో ఆయనకు బాధ ఉంది, క్యాప్టెన్సీ టాస్క్లో తనుజ కూడా ఆయనకి లాస్ట్లో సపోర్ట్ చేయలేదని అవుట్ అయిన తర్వాత అయినా కూడా మనసులో పెట్టుకుని చేస్తున్నాడు కదా, టూ బ్యాడ్. తర్వాత సరికి నేను లైవ్ చూసిన దాని ప్రకారం నాకు అనిపించిన ఫీలింగ్స్ ఇవే, మీరు ఎంతమందికి అనిపించడం లేదో నాకు తెలియదు. తర్వాత సరికి ఇమాన్యుయల్ మీ తండ్రి కూతురు బాండింగ్ నుంచి నచ్చకే ఇలా చెప్తున్నా, ఒకటే మీ బాండింగ్ బాగుంటుంది, ప్లీజ్ మీది విడిపోవడం నాకు ఇష్టం లేదు అందుకని చెప్తున్నా అంటే, తనుజ ఇక్కడ కొంతమందికి ఎలా తెలుసా నువ్వు వాళ్ళ సపోర్ట్ చేస్తే నువ్వే అంత, వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తే నువ్వే అంత, కొంచెం చేయలేదంటే నువ్వు ఇబ్బందుల్లో ఉన్నా కష్టంలో ఉన్నా మ్యాటరే కాదు. ఇది వర్ణి గారి గురించి అనుకుంటున్నా, అదేంటి ఆయన కదా అనుకోవాల్సింది. ఈవిడ అంటున్నారంటే ఆయన సపోర్ట్ చేసి నిన్నే కదా సపోర్ట్ చేసాడు టాస్క్లో, ఇంకెన్నిసార్లు రోజుకి ఎన్నిసార్లు సపోర్ట్ చేసి ఎన్నిసార్లు స్టాండ్ తీసుకుంటారు స్వామి? ఒక తోటి కంటెస్టెంట్ అతను ఆడొద్దా, అతనికి ఉండే సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అతనికి ఫేవరబుల్గా చేసుకొని ఫర్దర్ వీక్స్లో అతని బెటర్మెంట్ కోసం ఏమేమి అడుగులు వేయాలో, ఏమేమి స్ట్రాటజీలు వేసుకోవాలిగా, గ్యాప్ ఇవ్వాలిగా. 24 గంటలు నీ వెనకే తిరిగితే ఆయన ఎందుకు వచ్చినట్టు? ఆయన ఏమన్నా ఫేవర్లు అడుగుతున్నాడు ఈవిడ్ని?
ఈవిడే అడుగుతుంది కానీ ఈవిడే స్టాండ్ తీసుకోమంటలేదు. కానీ ఆయన మీదకి వచ్చినప్పుడు, ఆయనతో ఇష్యూ వచ్చినప్పుడు ఎప్పుడైనా స్టాండ్ తీసుకొని ఆయన ఆడోళ్ళు అన్నందుకు అదే హరీష్ గారు అన్నదాంట్లో తప్పేం లేదు, ఆయన వర్షన్ వేరే. స్టిల్ అది జరిగినప్పుడు వీళ్ళు స్టాండ్ తీసుకుని గట్టిగా ఫైట్ చేశారా హరీష్ గారితో? మనీష్ ఏదో బిగ్ స్నేక్ అన్నప్పుడు మనీష్తో మాట్లాడడం మానేశారా తనుజ గారు? మనీష్తో గొడవలు వేసుకున్నారా? మరి ఆయన అడిగాడా? నెక్స్ట్ సరికి తనుజ అయిపోయిన తర్వాత రీతు, తనుజ కరెక్ట్గా చెప్పావు, కరెక్ట్గా మాట్లాడు, ఇది కరెక్టే నువ్వు చెప్పింది. తనుజ సంజన మాట్లాడను సారీ చెప్తాను అంటుందంట అనేసి చెప్పింది. మాట్లాడతాను నీతో సారీ చెప్తాననింది అనగానే తనుజ ఉండి ఇప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలన్నదానికి ఇది ఒక పాయింట్. దీనికి ముందు ఏమన్నారు, పెద్ద మనిషి భరణి సారు వచ్చి మాట్లాడిసి మా ఇద్దరిని కలిపి వచ్చి అప్పుడే అని గుర్తుపెట్టుకోండి. దీని నెక్స్ట్ 1 minute తర్వాతే రీతు వచ్చి ఆవిడ మాట్లాడద్దంట, నీతో సారీ చెప్పొద్దంట అంటుంది అనేసి అంటే తనుజ నిన్న బ్యాడ్జ్ రాగానే తనుజ ఓకేనా తిన్నావమ్మా అని ఇమీడియట్గా నటించడం రాదమ్మా నాకు, ఇమీడియట్గా నటించడం అంటే నా వల్ల కానీ. మరి ఆయన కలిపితే కలుపుతాను, ఈవిడ వచ్చి సారీ చెప్తానంటే మళ్ళీ కలవనంటే అదెట కలుస్తారు? నెక్స్ట్ వచ్చేసరికి తనుజ అయిపోయిన తర్వాత తనుజ దివ్య రాముతో తమ్ముడు దివ్య తింటున్నప్పుడు తింటుంది ఈవిడ రాముతో, దివ్యతో రాము గురించి చెప్తుంది. వీడు తమ్ముడు నిన్న ఫుడ్ కూడా తెచ్చిపెట్టాడు, బాగా తెచ్చిపెట్టాడు, బతిలాడి పెట్టాడు, అక్కడ స్టాండ్ కూడా నా కోసం రూమ్లో మానిటర్ విషయంలో వీడు ఒక్కడే స్టాండ్ తీసుకున్నాడు, తమ్ముడు అనిపించాడంటే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ తమ్ముడు అనిపించింది ఏం లేదు, ఇక్కడైతే బతిలాడి బయట అయితే కొట్టి పెట్టేస్తా చపాతి అనేసి అంటున్నాడు ఆయన. రాము రాతోడు నిన్న అర్ధరాత్రి గొసగొసలో అన్న నువ్వైతే రిలేషన్స్ తీసుకున్నావు కానీ ఒక్కసారి నువ్వు సైలెంట్గా ఉంటే అవతలలో రిలేషన్స్ ఎలా ఉంటాయి అన్నట్టుగా వేరే యాంగిల్ లేదు అంటాడు తనుజ గారు రిలేటెడ్గా. అది నాకు ఇప్పుడు గుర్తులేదు, మీరు అర్ధరాత్రి గొసగొసలో ఆ వీడియో చూస్తే నీకు అర్థమవుతుంది, ప్రీవియస్ వీడియో ఒకటి. ఇప్పుడు సుమన్ శెట్టి గారిది అండ్ దివ్య గారిది ఒక 2 minutes మాట్లాడుకొని ఎండ్ చేద్దాం. ఓవరాల్గా అదేనండి, భరణి గారిని కొంచెం వేధిస్తున్నారన్న ఫీలింగ్ వస్తుంది తెలియకుండానే. ఆవిడ ఓవర్ ప్రేమతోనో లేకుంటే ఇంకేందో నాకు తెలియదు. ఫర్దర్గా ఏమవుద్దంటే ఇద్దరు బీభత్సంగా ఫైర్ అయ్యే అవకాశం ఉంది. ఆయన బరస్ట్ అయిపోయి ఏందమ్మా ఈ సోదే సొంత కూతురు కూడా ఇంత చేయదు అనేసి అనుకుంటాడు ఆయన. సొంత కూతురు కూడా ఇంత నష్టం ఉండదు తల్లి, నువ్వు ఇంకా పాను కట్నం ఇచ్చి నా కట్నం కూడా నీ ఆస్తి రాసిమని అంత పెద్ద పోస్ట్ ఇచ్చేటట్టును, నాకు వద్దమ్మా ఈ సంఖ్యలు వదిలేసాను ఆయన మహానుభావ అనేటట్టుగా ఆయన్ని చిట్రేగలాగా చేస్తున్నారు. ఇప్పుడు మన సుమనాన్ని ఏం లేదండి, నామినేషన్ రీజన్స్ చెప్పమంటే ఆయన ఫస్ట్ గేమ్ గెలిచారు. గేమ్ గెలిచిన తర్వాత బిగ్ బాస్ అందరూ డిస్కస్ చేసుకుని ఎవరో నామినేషన్ అంటే ఎప్పుడైనా సుమన్ శెట్టి గారు నామినేషను ఇవన్నీ వెనకడుగు వేస్తారు. ఫ్లోరా, రాము, సుమన్ శెట్టి నేను చెప్తానండి చెప్తా అంటుండు, నువ్వు వెళ్ళి చెప్పంటే నామినేషన్ లేదు. బిగ్ బాస్ రీతు అన్నాడు, వెనక్కి వచ్చిండు. రీజన్ చెప్పమనంటే రీజన్ చెప్పాలా? బిగ్ బాస్ అమ్మ నువ్వు అసలు ఎంత నాన్సింగ్ అంటే ఏందన్నా ఏం మాట్లాడతారు అన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్నా అంటుంది. ఏం చేసింది ఫస్ట్ వీక్లో అమ్మా గుడ్డు పోయింది, ఎవరమ్మా గుడ్డు తీసుకున్నది? సంజన గారు గుడ్డు తీసుకుంటే నువ్వు వెళ్ళి భరణి అనని ఆవిడ్ని ఎందుకు తిడుతున్నావు అమ్మా తనుజానని? నువ్వు ఆవిడ మీద సీరియస్ అవుతావు, తినింది ఆవిడైతే ఆవిడ మీద సీరియస్ అవుతాని. ఆయన కూడా సీరియస్ అయ్యండి ఆ రోజు, తనుజ గారి మీద సీరియస్ అయ్యండి, అదే సంజన గారి మీద సీరియస్ అయ్యాడు ఆయన, వీళ్ళిద్దరి మీద సీరియస్ అయ్యేదాన్ని తప్పట్టాడు. దాని మీద నామినేషన్ అన్న దాని మీద నాకు అయిపోయింది కదన్నా, ఎప్పుడుదో కదన్నా, దాంట్లో ఆ రోజు నాకు తప్పేముందన్నా, వాళ్ళు చెప్పడం మానేశారన్నా, వాళ్ళు మన టీం ఏమిటి చెప్పలేదంటే చెప్పేవాళ్ళు మా తిన్నవాళ్ళు కదా నువ్వు నామినేట్ చేయాలంటాడు. అయిపోయింది, ఇది ఉత్తరం. నెక్స్ట్ వచ్చి అమ్మా నువ్వు క్యాప్టెన్సీలో సంచాలక సరిగ్గా తెలియదనా అన్నా, పోయిన వారం అంతా మీరు అందరూ కలిపి నామినేషన్ అదే రీజన్ కదన్నా, క్యాప్టెన్సీలు సరిగ్గా చేయలేదు, రీతు డెమాన్ని క్యాప్టెన్ చేశారని నామినేట్ చేసామంటే అవన్నీ నాకు సంబంధలేమ్మా. అసలు ఎంత సిల్లిగా మాట్లాడండి, అందరూ వేసారు నేనేం లేదు కదమ్మా అంటాడు. అన్న అట్టయితే నువ్వు ఒకసారి వచ్చినప్పుడు క్యాప్టెన్సీలో సరిగ్గా చేయలేదు నామినేషన్ చేసావు, తనుజ ఒకరోజు, దివ్య ఒకరోజు, వారానికి ఒకరు చెప్పిన అదే రీజన్ వేస్తారన్న నన్ను వీక్ అంతా సీజన్ అంతా ఇదేందన్న రీజన్ మార్చానంటే అంతేనమ్మా. ఇంకొక రీజన్ చెప్పాడు, అమ్మ నువ్వు మా దగ్గర వాళ్ళ దగ్గర మా దగ్గర చెప్తున్నావు అమ్మా, మారుస్తున్నావు అమ్మ మాట్లాడే. నేను ఎప్పుడు చెప్పానంటే అదేదో చెప్పిండే ఫస్ట్ వీక్లో వీళ్ళందరూ నామినేట్ చేసుకున్నారని మనం మాట్లాడుకున్నది వాళ్ళదాకా తెలిసింది, వీళ్ళందరూ గ్రూప్గా డిస్కస్ చేసుకుని నామినేట్ చేసుకున్నారు కామనర్స్ అందరూ అనేసి మనం మాట్లాడుకునేది వాళ్ళకి వెళ్ళినా నువ్వే చెప్పాడు. అప్పుడు ఆవిడ నేను చెప్పాను చెప్పండి అంటే కామనర్స్ అందరూ కలిసి హరీష్ గారు ఆ రోజు విన్నారు, ఆయన చెప్పలేదంటే అన్న చెప్పాను ఇంకేమైనా రీజన్ చెప్పానంటే ఇంకా ఏదో ఒకటి రెండు చెప్పి అన్న ఎగ్జాంపుల్స్ చెప్పాను. నేను ఎప్పుడు ఏం చేశానంటే చూస్తున్నాం కదమ్మా తెలిసిందే కదమ్మా అంటుండు, ఈ రీజన్స్ చెప్పట్లా. ఎంతసేపు గంట సేపు జరిగింది. లాస్ట్ రామరథుడు మీరు స్ట్రాంగ్ అండి అంతే. ఈ మధ్యలో 4 రీజన్స్ చెప్తాను, 4 రీజన్స్ ఫ్లోరా గారు రీజన్ స్టార్ట్ చేయగానే ఆవిడ తెలుగు అర్థం కాదు, ఏం అర్థం కాదు, గుడ్ పాయింట్ అనేసి క్లాప్స్ కొడతాను, ఆయన ఉత్తర పాయింట్లు చెప్తుండు. ఇది అయిపోయింది. దివ్య నిఖిత గారు ప్రోమోలో మాత్రం చాలా ఫైర్ అండి. ఎపిసోడ్లో మాట్లాడుకుందాం, 2 గుడ్ అనిపించారు ఆవిడ.
పాయింట్ బై పాయింట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఆవిడ నెగిటివ్ అయినా ఉండొచ్చేమో. ప్రోమో చూసిన తర్వాత విషయం అదే. మీరు చాలామంది అంటారు అదే శ్రీజ గారు, ప్రియ గారు అంత ఫైర్తో మాట్లాడితే మనం నెగిటివ్గా వచ్చి వస్తాం కదా, పొగరని అంటాం కదని. పాయింట్ ఉంటే ఎవరు పొగరు అనలేరు. ఆ పాయింట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటే అనలేం. ఈవిడి కొంచెం ఎక్స్ట్రాడినరీ పాయింట్లుగా అనిపిస్తున్నాయి యాజ్ పర్ ద ప్రోమో. ఎపిసోడ్ చూసి మాట్లాడడం. ఈవిని లేపుతున్నారా? ఇంకోటి అంటే సీజన్ లేయాలి స్వామి, మంచి కంటెస్టెంట్ ఎవడు వచ్చినా లేపాలా, మంచి కంటెస్టెంట్ అనిపిస్తే లేపాలా. నువ్వు ఊడో ఫ్యానో ఇవన్నీ వద్దు, ఎవరైనా పర్వాలేదు, బాగా ఆడుతున్నారు, సీజన్లో ఫైట్ ఇస్తున్నారు, అవతలలో ఫైట్ ఇస్తున్నట్టు వాళ్ళకి వీళ్ళకి రైవల్ పెరిగితే సీజన్ బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దానికోసం చూస్తాం. అంతేగాని మనకు ఫేవరెటిజం ఏం లేదు. ఎవరు వచ్చినా, ఎవరు ఆడినా, ఎవరు పోయినా మనకు వచ్చేది ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. నేను చెప్పిన వాటిలో ఏ పర్టికులర్ టైంలోనా మీకు కూడా అనిపించింది అన్నట్టు కనిపిస్తే లైక్ చేయండి. కొత్తగా ఎవరు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. 1 million సబ్స్క్రైబర్స్ అయ్యి తీరాలి ఈ సీజన్లో. లవ్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఫాలో అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఏదైనా సజెషన్స్ ఇవ్వండి, ఫాలో అవుతాను. నేను ఏదైనా చేంజెస్ ఉంటాను కూడా చేసుకుంటాను. లవ్ యూ. దీని తర్వాత ఒక వీడియో వస్తుంది ఎగ్జాక్ట్గా 10:30కి, దానికోసం వెయిట్ చేయండి. లవ్ యూ మామ. కొంచెం యాక్టివ్గా మారుతున్నాయి ఇప్పుడిప్పుడే.